అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 16వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆలయ దర్శనాలను చేసుకుంటారు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగున, ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు, కీర్తి వృద్ధి చెందుతుంది, బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడిన, ఆర్థిక లాభం ఏర్పడుతుంది, శ్రమ ఫలిస్తుంది, బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది, స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు, ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు, అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు, కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది, కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన, ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది, ఆదాయం బాగుంటుంది, కృషికి తగిన ఫలితాలు ఏర్పడిన, చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి, కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు, ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు, మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు, బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన, మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు, ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు, అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశపడకుండా నిలకడగా ఉంటారు, సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు, పురోగతిని సాధిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి, చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు, మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, మంచి మనసుతో ముందుకు సాగుతారు, సమస్యలను దూరం చేసుకుంటారు, అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు, వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకుంటారు, ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయసిద్ధి కలదు, ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది, తోటివారి సహాయ సహకారాలు ఏర్పడిన, దైవబలం రక్షిస్తుంది, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు, అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి, వ్యాపారాది రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున, బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది, కాలాన్ని వృధా చేయవద్దు, కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తారు, మనోవిచారం కలగకుండా చూసుకుంటారు, లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి, తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు, మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది, ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది, ఆస్తిని వృద్ధి చేస్తారు, ధైర్యంగా వ్యవహరిస్తారు, బంధుప్రీతి కలదు, పట్టు వదులుకున్న పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు, అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి, విజయసిద్ధి కలదు, తలపెట్టిన పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు, కీలకమైనటువంటి విషయాలలో పెద్దలను కలుస్తారు, మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు, సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, అదేవిధంగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు, ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు, గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా అవరోధాలను అధిగమిస్తారు, ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగున, సన్నిహితుల నుంచి ధనలాభం ఏర్పడుతుంది, మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు, ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు,
పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. సమాజంలో పరిచయాలు పెరిగిన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందడం. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.